బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం స్థానిక రామచంద్రపురం మైనర్ బాలికపై హత్య ఆత్మహత్య ఉదంతం ఇటీవల రామచంద్రపురం పట్టణంలో సంచలనం కలిగించింది. 4 రోజుల అనంతరం ఈ కేసుకు సంబంధించిన చిక్కుముడిని పోలీసులు ఛేదించారు. వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేపట్టగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా రామచంద్రపురం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాస్తవాలను వెల్లడించారు. ఇది 100% హత్యేనని ఆయన తేల్చి చెప్పారు. హంతకుడు రామచంద్రపురం మండలం నర్సాపూర్పేటకు చెందిన పేయల శ్రీనివాస్ గా నిర్ధారించారు. బాధిత కుటుంబానికి సహాయకారిగాను ఆత్మబంధువుగాను ఉండే హంతకుడు శ్రీనివాస్ బాలిక ఇంటికి చోరీ కోసం వెళ్లి ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండడంతో ఆ అమ్మాయిని అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో నిందితుడు ఆ అమ్మాయిని అంతం చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఫ్యాన్కు వేలాడదీసి వెళ్లిపోయాడు. CCTV కెమెరాస్ అంటే అతను అంత CDR and CCTV అంతా చెక్ చేసిన తర్వాత we have come to this conclusion that he was present at the scene of offense at that time and we have a very clear chance print also which has matched to the case. బాడీ మీద దెబ్బలు ఇక్కడ బాడీ అంతా ఉన్నాయని మదర్ కూడా చూపించారు. అది అతను ఏమన్నా అమ్మాయిని కొట్టగానే బాగా గట్టిగా తెలుస్తుంది కానీ పాప అది a team of doctors has examined the body. We are waiting for the final official report. అది వచ్చిన తర్వాత we will decide further. ఇప్పటి వరకు అది ఫైనల్ రిపోర్ట్ వస్తే విల్ బి ఏబుల్ టు నిందితుడు నుంచి మనం minor girl was inside the home. She was inside while he was coming outside. అది గేట్ పక్కన ఒక హోల్ ఉంది. దీని నుంచి హ్యాండ్ పెట్టి he closed the door from inside. Okay, thank you. మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీ అందరికీ చెప్పడానికి ఇక్కడ వచ్చాము. 4th of November 2025 ఒక మైనర్ గారికి తన ఇంటిలో హ్యాంగింగ్ బాడీ మాకు దొరికింది. సో వెంటనే దట్ బాడీ వాజ్ షిఫ్టెడ్ బై ద ఫ్యామిలీ మెంబర్స్ టు ద హాస్పిటల్. మా టీం వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ వెళ్ళి దే కలెక్టెడ్ ఎవిడెన్సెస్. అక్కడ మాకు ఒక వెరీ క్లియర్ ఛాన్స్ ప్రింట్ కూడా దొరికింది. మిగతా టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేశాము. అది బాడీకి కూడా రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్మార్టం చేయడం జరిగింది. సో అది పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ మీద అండ్ మాకు దొరికిన ఎవిడెన్సెస్ అండ్ ఛాన్స్ ప్రింట్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసి అది మర్డర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ అండ్ అదర్ ఇన్పుట్స్ వి అరెస్టెడ్ one accused named Payala Srinivas. He used to అతను ఏంటంటే అక్కడ సేమ్ బిల్డింగ్లో క్రింద ఉన్న ఒక జిరాక్స్ షాప్ పని చేసినాడు అండ్ హీ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ టు మీడియా ఆల్సో. అండ్ ఏం జరిగింది అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హీ వాజ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ లోన్ అండ్ చాలా ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నారు అతను. అండ్ రెగ్యులర్ ఈఎంఐ అండ్ అతని పెళ్లి కోసం కూడా హీ వాజ్ హ్యావింగ్ చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్. అది గురించి అది రోజు అంటే దట్ అది పాప ఈవినింగ్ 4:30కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. అది తర్వాత అరౌండ్ 5:30 అతను పైకి వెళ్ళి ఎంటర్డ్ ద హౌస్. అతను నాక్ చేసి లోపల వెళ్ళారు. పాప లోపల ఉన్నాయి. అప్పుడు అతనికి తెలుస్తుంది ఇది మదర్ ఈజ్ నాట్ అట్ హోమ్. సో అతను బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే ఈవెంట్ అది ఏమి దొంగతనం చేసిన కోసం అక్కడ వెళ్ళారు. చెక్ ఇస్తాం ప్రాపర్టీ ఇస్తాం గోల్డ్ ఐటమ్స్ క్యాష్ ఇస్ దేర్. అక్కడ వెళ్ళిన తర్వాత ఈవెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్. మామూలుగా కూడా ముందు కూడా పరిచయం ఉంది. యూస్ టు గో టు ద హౌస్ అండ్ అప్పుడప్పుడు చిన్న పని కోసం అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కోసం యూస్ టు గో టు ద హౌస్ ఆఫ్ ద విక్టిమ్. సో అది రోజు వెళ్ళినప్పుడు ఈవెంట్ ఇన్సైడ్ ద బెడ్రూమ్ టు చెక్ వెదర్ సమ్ వాల్యుబుల్ ఐటమ్స్ ఆర్ దేర్. అప్పుడు చిన్న పాప కూడా లోపల వచ్చింది. ఆమె ఏం చెప్పిందంటే మీరు ఎందుకు వచ్చారు. షీ ట్రై టు స్విచ్ ఆన్ ద ఫ్యాన్. అతనికి కొంచెం కంగారు పడింది. అప్పుడు ఈ గాట్ ఇన్ టు టెన్షన్ దట్
ద గర్ల్ మైట్ టెల్ దిస్ టు ద మదర్. అప్పుడు వన్ థింగ్ టు ద అదర్ అండ్ అతను ఆమెకి స్మాదర్ చేశారు. అది మన రిపోర్ట్లో కూడా వచ్చింది, కొన్ని కన్ఫ్యూజన్ మార్క్స్ అండ్